వాళ్ళ మా వాడైతే బండి కొంటున్నాడు, చూస్తానికి వెళ్తున్నాం బండి. లపాకి ఇక్కడ ముందర వెళ్తున్నాడు. లపాకి కదా నీ ఫోన్ చూపి ఒకసారి. నీ ఫోన్ చూపిరా. మా వాడికి వెళ్తామంతా Masyigdo, Isandro. ఏడాడు పోజులు అన్ని మామిడికే తెలుసు. మామూలు కూడా పోజులు మళ్ళీ పోజులు పెడతాడు అయితే ప్రస్తుతానికి ఇప్పుడు డియో షోరూమ్కి అయితే, అదే హోండా షోరూమ్కి అయితే వెళ్తున్నాం. హోండా షోరూమ్ కాదు. సాయిరామ్ సాయిరామ్ एक बार पोस्ट दिखाओ, एक बार पोस्ट दिखाओ. డియో అంతా కనుక్కుందాం వెళ్ళి. డియో కనుక్కొని అప్పుడు వేరే బండి అది కాకపోతే ఎంజోతో చూద్దాం వస్తాం. చూద్దాం ప్రకారం నేను అమ్మకి వెళ్తా. అమ్మకి వెళ్ళరా. ఇదేం మనిషి నీడు, వీడు అడవి మనిషి. వీడు అడవి చేసి సంబంధించినట్టు కదా. నా బండి ఆడేసుకెళ్తున్నాడు. ఉన్నామని సైలెంట్గా వెళ్తాను కుర్రాడు. లేకపోతే పాటిగా బండి సాగు కొట్టేవాడు. ఎంత మాట నాకు తెలుసా, నువ్వు వీడు ఉన్నాడని సైలెంట్గా వెళ్తున్నావు అంట. నువ్వు లేదా బండి చచ్చిపోయేదంట. ఎంత మాట వాడంది. ఏముంది నీ బండి నా చేతిలో ఉంది రే దాయితు. సింపుల్ గా సేమ్ బాల్ ముందడారు లేపేస్తా. లేదా నానిగాడికి అప్పచెబుతా బండి తీసుకెళ్ళి. అడు ఊరిగా అల్లాడిస్తాడు. ఇట్లా అంటాడు ఫస్ట్ సింపుల్ అలాగా. లేదు బండి ఈ చేతితో పెట్టాలి. అది బాగానే వస్తుంది. ఆడు నిజం గుద్దులో పెడతాను కొడక. పాప అని గుద్దులో తత్తి గద్దలో ఎగురుతో మాట్లాడుతున్నాడా చెత్త ఒక దిగి. ఏంటి ఏ షోరూమ్కి వెళ్దాం ఇప్పుడు? హోండా. అరే మన ఏం రాపిద్దు. ఒకసారి వెళ్ళాం దాయితీగడ బండి కొందామని వెళ్ళాం. దాయితీగడ బండి కొనడానికి వెళ్తే వీడు నన్ను పవన్ గాడిని అక్కడ పెట్టేసి చింటిగాడు వీడు వెళ్ళిపోయారు. బండి వేసుకొని వెళ్ళిపోయారు. ఆ పేపర్లు కూడా ఆడే ఉన్నాయి, మొత్తం ఆడ వదిలేసి వెళ్ళిపోయారు. మమ్మల్ని ఆడే వదిలేసారు. డబ్బులు తీసుకొస్తామని వెళ్ళారు. ఇంకంతే సంగతి, ఇక రాలా. ఇప్పుడు ఎంత కట్టమంటాడు మ్యాక్సిమం? 40 కడతాం. 40 కడితే ఓకే. హెల్మెట్ అటు పెట్టుకోవాలి. ఇదేంటో అయితే అరే నీ నేను రెవెన్యూ హెల్మెట్ అటు పెట్టుకోవాలి. తీసా వీడియో అండి. బాబాయ్ ఇది డిస్ప్లే మన వాళ్ళు ఎంత పడిందా ఇబ్బంది?
తీసుకున్నాడు ఇప్పుడే ఎంత కట్టే డౌన్ పేమెంట్ 20,000. 25,000. అంటే సివిల్ స్కోర్ బట్టా సివిల్ స్కోర్ తగ్గితే సివిల్ స్కోర్ తీసుకోవాలంటే చాలా ఆధార్ కార్డు ఎవరి పేరు మీద తీసుకుంటారు మమ్మీకి ఆధార్ కార్డు పాన్ కార్డు అన్నీ ఒకవేళ పాన్ కార్డు లేకపోతే ఓటర్ కార్డు ఇప్పుడు 50% పేమెంట్ తగ్గిస్తారు చాలా మంది కట్టారు లోపల అయితే వీడియోలు అయితే తీయనివ్వలేదు. ఈరోజు ఏ వారం? ఇవాళ బుధవారం. గురు శుక్రు చూద్దాం. శుక్రవారం చూద్దాం. జంగలేడు. సో ఫైనలీ మా వాడు బండి అయితే బుక్ చేసాం. లోపలైతే వీడియోలు తినేది లోపలైతే వీడియోలు తినలేదు, అందుకని చెప్పి బయటకు వచ్చాం. మొత్తం మాట్లాడేసాం. ఎల్లుండి బండి పవన్ బాయ్ దావిది గారు పవన్ బాయ్ బండి చిన్నపిల్ల హారనల్లే ఉంది. ఇది ఏంద్రా చిన్నపిల్ల హారనల్లే ఉంది. రే దాదిగా ముందుకు రా, చిన్నపిల్ల హారన ఇది చిన్నపిల్ల గారు దేనికి సుఖ సంసారం లేనోడిని సుఖంగా బతకనివ్వండిరా. అవును పెట్టుతామయ్యా. ఏది నేనేం పెట్టిండ్రి ఆ లైట్ లో ఒకటి పెట్టించుకుంటాడా లైట్ లోపల పెట్టచ్చు. ఇక బండి తీసుకొని ఇక కాలేజీలో హల్చల్. పార్టీ ఉందిగా మాకు అప్పుడు ఏం లేదు. ఈడు ఇప్పించాడు తేగ ఈడ ఇప్పించాడు పెద్ద గట్టిగా. ఏమి ఇప్పించారా నువ్వు నా అక్కడికరే? ఏమి ఇప్పించావురా? 100 రూపాయలు మా కారు తెంగి నువ్వు మళ్ళీ డబ్బులు ఏమి ఇప్పించావురా నువ్వు? అరే నా కొడక అవసరం వెళ్ళి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అరే బతుకున్న వాళ్ళ గొయ్యి కప్పి గొయ్యి తీసే పాతే నా కొడుకురా నువ్వు. అరే బండి తీసుకొని వెళ్ళిపోయింది బండి అటు నుంచి అటే అటు ఎందుకు వెళ్ళింది బండి? అటు నుంచి ముందు గుడికి వెళ్ళింది బండి. ముందు ఓ షూట్ తీసిన తర్వాత వీడియో తీసిన తర్వాత అప్పుడు తర్వాత అట్లా నీ బండికి అట్లా కనుక్కుంటారా? నా బండి షూట్ తీసినప్పుడు తర్వాత పెడతాం అమ్మ దగ్గర. కొడతాడు బాబు బండి ఎట్లా వెళ్తాడు? మళ్ళీ ఆ స్టాండ్ అయిపోతాం వల్ల బండి లుక్ వచ్చింది రా బాబు. దాని వెనకాల నిన్నా కూడా అయిపోయా స్టాండ్ వెనకాల స్టాండ్ నీ బండి మీరా పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా ఏపీ తాగుతూ ఇక పవన్ బండి తీసుకున్న తర్వాత ఇక దాని ముందుకు వెళ్ళమ్మా. రా నీ బండి అట్ట వెళ్తే ఆ బండి అట్టేసి పెడతావా? వదిలేరా బాబా ఆడ బయలుద్రే పక్కరారా బాబు మొదలు. ఇటువా ఇంటికి వెళ్దాం బా. సో పార్ట్ 2లో అయితే మళ్ళీ ఇంకో వీడియో అయితే అప్లోడ్ చేస్తా. నువ్వు రాలేదురా విజయవాడ?
రే తమ్ముడు బేటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఇంకా. రే టైర్ తిరుగుతుందా, తాగితే టైర్ తిరుగుతుందిరా. రే టైర్ తిరుగుతుంది, రే టైర్ తిరుగుతుంది. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే నువ్వు పైన నిప్పు, అరే నీ అబ్బా జప్పా. ఒకసారి మా మళ్ళీ 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 ఒకసారి రే మళ్ళీ కొట్రా. పాని పాని దారి లేదయ్యా, భోజనాలు దాని భోజనాలు పెడుతున్నారు, వెళ్తావా? ఇప్పుడు తిప్పు తిప్పు క్యాసర్ పెడతారంట, బ్రెడ్ హల్వా బ్రెడ్ హల్వా పెడతారు. వెళ్ళు బోరా. ఎన్ని సంవత్సరాలు పెట్టుకో? నేనా నెలకి EMI 3,000 కానీ 4,000 కానీ పెట్టుకుంటా. 3,000 కానీ 4,000 కానీ పెట్టుకుంటే సరిపోయింది, ఎందుకంటే మనకి హెవీగా వండుకున్నాడు. రే తిప్పురా బాబు బండి తిప్పా రే. నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి, నన్ను పాడల్లో వండబెట్టి, నన్ను నలుగురు లారీ అడ్డం బండిదీరా, లారీ అడ్డం బండిదీరా. అప్పటికమ్మ 3,000 4,000 పెట్టుకున్నాం అనుకో, 1,10,000 అంటుంది కదా. దియో కదా తీసుకున్నది, ఎట్టైనా 50 కడుతున్నావు కదా, సరిపోయింది అప్పుడు నీకు. 1,00,000 తగ్గించుదేమో, ఒక 5,000 6,000 తగ్గించిన. ఏ టైంలో తీసుకుంటా బండి? అమ్మ మాకు కొద్దిగా గ్యాప్ ఉన్నప్పుడు టైంలో తీసుకోవాలి, గ్యాప్ ఉన్న టైంలో తీసుకుంటే. అది కాక షోరూంలో మా ఫ్రెండ్ ఉంది, మన ఫాలోవర్, మన సబ్స్క్రైబర్. దావిద్ గడ ఏం చేస్తాడని అట్లా వచ్చా నేను. వాటాగాడు పెట్టిన బండి నా దాంట్లో మొత్తం ఆయిల్ అయిపోయింది, మళ్ళీ నా బండి ఆగిపోయింది, స్టార్ట్ అవుతుంది. సరే ఇదిగో మొత్తం ఆయిల్ అయిపోయేదాకా వాడదాం బండి, మొత్తం ఆయిల్ అయిపోయేదాకా, ఇదిగో మొత్తం ఆయిల్ అయిపోయేదాకా వాడదాం. వాడి నీ బండి నా బండి, నా బండిలో మొత్తం ఆయిల్ అసలు తీసేస్తా, కాలం పైప్ అయిపోయి ఒక సెల్ఫ్ స్టార్ట్ అవుతే నా బండి ఇచ్చిందా, నీ బండి నాకు ఇచ్చిందా? ఇదంతా వద్దు. కొంచెం వాడిని అనుకుంటున్నావా? ఏమే మెంట్లా చెప్పు ముందు, ఇదంతా వద్దు, చెప్పేది అది ఇచ్చిందావా? చెప్పేది ఇదంతా వద్దు. నీ బండిలో ఎంత ఆయిల్ ఉంది అది మొత్తం అవ్వకూడదు, నా బండిలో ఆయిల్ మొత్తం అవ్వకూడదు. నా బండి షోరూమ్కి వెళ్ళదు, షాప్కి వెళ్ళదు, నాది ఆడికి వెళ్ళదు మరి, అక్కడే స్టార్ట్ చేయాలి, అక్కడే స్టార్ట్ చేస్తా. తర్వాత ప్రాబ్లం వస్తే మా అన్నది BS6 పల్సర్, ఇన్నిసార్లు అవదింగే దాంట్లో స్టార్ట్ అయిందా లేదా? సరే ఇదంతా అది వద్దు BS6 గురు. సరే ఇదంతా వద్దు, సరే. 4 సరే 10 సార్లు చేద్దాం. ఇప్పుడేమన్నాడు? ఒకసారి అన్నాడు, సరే, లేదా 10 సార్లు అన్నాడు. 10 సార్లు అన్నాం. రే తమ్ముడు ఇలా అడుగు. అరే ఎందుకురా మా బళ్ళు వాడారు మీరు, మా బళ్ళు వాడి ఇప్పుడు కొత్త బళ్ళు కొన్నారని మాట్లాడుతున్నారు. బళ్ళు అన్నప్పుడు లేదు, మా బళ్ళు అన్నప్పుడు లేదు. ఈ బండి కొత్త బండిగా ఈ బండి బాగుంటాలి. బండి ఎక్కి గురు 50,000 కట్టుకో గురు, సరిపోద్ది.
మామిడి కాలేజ్ ఇదే వెంకటేశ్వర కాలేజ్. पैसा लेका था गाड़ी लेका था ఏ నువ్వు గిల్ల మాగరా బాబు బండి పాట తెగుతా నో 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 నైట్ పొద్దున్నేనా ఏ టైంలో వచ్చి ఆ టైంలో వెళ్ళిపోతాం. కదా బిల్లు వస్తుంది అయ్యా నా ఫోన్ అయ్యా ఫోన్ పడితే నువ్వు కావాలయ్యా నువ్వు కావాలి ఏం చేస్తున్నారా బండి మీద పెడుతున్నారు బాహుబలి మారింది అంత సౌండ్ వస్తుంది ఎక్కేది బిగించాడు కొమ్మ తీసి సరిపోయారు ఇద్దరును సాగుతుంది మీకు అలాగే మరేం చేద్దాం ఆడదురా ఇదేనా ఆడరా రైట్ సైడ్ నా కళ్ళు కనపడతాయి అదిగారు ఇంకో బండి పడిపోయింది నువ్వు కాళ్ళు తీరా నీ ముందరకు వచ్చేస్తున్నా ఎదురు కారు ఎంతైనా అంతే బండి వెళ్ళిపోతుందమ్మా మా బండి మీ ఇంటి ముందుకే వచ్చిందమ్మా వచ్చిన మా బండి మీ బజారుకు మీ ఇంటి ముందుకే వచ్చిందమ్మా నీ డబ్బులు అయితేనేమో డబ్బులు మా వచ్చేసలో చిల్లర పెంకులు ఈ లడ్డుగడు చూడు మనం 12 రూపాయలు 4 రూపాయలు తాగుతుంటే ఆడేమో 20 రూపాయలు డబ్బులు లేవురా బాబా అని మేము ఎడుతుంటే నానిగడు పని తాగుతాడు ఏదైనా కానీ ఎట్ట అంటాడు ఇదేంట్రా అయితే అరే నీ అబ్బా అరే కూల్ డ్రింక్ తాగుతాడా అరే నిజంగా కూల్ డ్రింక్ తాగుతాడు బిస్కెట్ తింటాడా పప్పుగాడు అట్టా తింటాడులే పప్పుగాడుగా ఫైనలీ పవర్ బై బండి కమింగ్ ఫస్ట్ బండి అంటే ఫస్ట్ బండి ఇది ఇంట్లో 10 కోట్లు కొన్నారు కదా తీసుకొని నిలబడి ఉంటే అది నీ బండి నేను వెళ్ళిపోతాను రే పారే మా దగ్గరికి అన్నం తీసుకెళ్ళాలంటే రే రాలే తొందరరా మా తాతకి పెండం తీసుకెళ్ళి ఏం మాట్లాడుతున్నావురా నరాలు లే అన్నం తీసుకుని వస్తా నువ్వు రావు ఊరి అన్నం తీసుకురావంటే మా ఫోన్ అమ్మకి ఇచ్చేళ్ళు ఫోన్ ఇచ్చేళ్ళు ఊరి లేరా ఫోన్ చేయాలి అమ్మ తీసుకోవాలి అమ్మ రారే
ఇప్పుడు ఉండరాడు వచ్చేస్తాడు వెళ్ళిపోదాం. సరే తాళం పెట్టు తెత్త. నువ్వు ఇక్కడే కదా నువ్వు దిగేస్తాను రా. సరే బండి దొరికి రా వెళ్తున్నాం. రే మళ్ళీ అడిగాం రా ఉంటాడు. అరే కోట కంటారా కోట కోట ఎగనాలా వచ్చియా